వెలాసిటీ యాక్సలరేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేయబోతున్నాం. 4 మార్క్స్ వస్తాయి మనకు. ఎస్ని డిఫర్ చేస్తే వెలాసిటీ, వెలాసిటీని డిఫర్ చేస్తే యాక్సలరేషన్. కాబట్టి డిఫర్ విత్ రెస్పెక్ట్ టు టైం, టీ దృష్ట్యా చేయాలి. ఎస్ని డిఫరెన్షియేషన్ ds/dt. 8tకి 8 ఎందుకు? x దృష్ట్యా చేసినప్పుడు xకి 1 అయితే t దృష్ట్యా చేసినప్పుడు tకి 1. కాబట్టి 8tకి 8. ఇది పవర్ ముందుకు వచ్చా ఒకటి తగ్గా. దీని పేరే వెలాసిటీ v. వెలాసిటీ v is equals to 8 plus 3t². Right. Next one. Again differ with respect to t. Again differ with respect to t. ఇప్పుడు v కి డిఫర్ చేస్తే dv/dt is equals to 8 కి డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ కాబట్టి 0. పవర్ ముందుకు వచ్చి క్యాచ్ పట్టుకుంటే 3 2s are 6t. v ని పేరే యాక్సలరేషన్ a. యాక్సలరేషన్ స్మాల్ a is equals to 0 వదిలేస్తే 6t. ఇక్కడ 3 క్వశ్చన్లు ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వెలాసిటీ అట్ టైం. Velocity at a time t is equals to 2 seconds. మరి వెలాసిటీ అంటే v కాబట్టి v అనేది రాయాలి. ఎంత ఉంది? 8 plus 3t². 8 plus 3 ఆగిపోయినాను. ఎవరి దగ్గర? t అంటే t కాదు. ఎంత ఉంది మన దగ్గర? 2². 8 plus 2² అంటే 4 4 3s are 12. టోటల్ ఎంత? 20 సెంటీమీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇనిషియల్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ అన్నాడు కానీ మనకు టైం ఇవ్వలేదు. ఇనిషియల్ అంటే స్టార్టింగ్ పొజిషన్లో t వాల్యూ ఎంత అంటే 0. టైం అనేది ఉండదు. కాబట్టి v is equals to 8 plus 3t²లో 8 plus 3 ఆగిపోయినాం. t అంటే t కాదు 0². అప్పుడు 8 plus 0 ఇంటూ ఇదంతా 0, దట్ ఈస్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. యాక్సలరేషన్. Acceleration at time t is equals to 2 seconds అన్నారు. మరి యాక్సలరేషన్ అంటే ఎవరు? ఏ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? 6t. దట్ ఈస్ ఈక్వల్స్ టు 6t అంటే t ప్లేస్లో t వాల్యూ 2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది 4 మార్క్స్.